గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పవిత్రంగా స్నానం చేసేటప్పుడు పఠించే మంత్రం ఇది. దీని అర్థం ఏంటంటే హిందువులు నదులను దేవతలుగా కొలుస్తారు కాబట్టి స్నానం చేసే ముందు దేవతలను స్మరించుకుంటూ ఈ మంత్రం చదువుతారు. సో నదులను దేవతలుగా కొలుస్తాం కదా మనం. నదులను దేవతలుగా కొలుస్తాం కాబట్టి నదులకు అభిషేకం చేయాలి. నదులకు ఎట్లా అభిషేకం చేస్తాం అంటే పురాణ కాలంలో సనాతన ధర్మంలో నదులకు అభిషేకం చేసే ఒక ప్రక్రియ కూడా ఉండే. సో ఆ పురాతన కాలంలో నడిచింది. కానీ ఇప్పుడు నదికి అభిషేకం చేయాలంటే ఎన్ని పాలు కావాలి? ఏ నది అభిషేకం చేయాలి? ఇప్పుడు గంగా నది ఉంది. గంగా నది జీవనది. ఎక్కడ అభిషేకం చేయాలి? దాన్ని అభిషేకం చేయడానికి ఎన్ని పాలు కావాలి? గంగా, గోదావరి, కావేరి, సింధు, సో ఇట్లా చాలా నదులు ఉన్నాయి. అయితే తాజాగా ఒక నదికి అభిషేకం చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నదికి అభిషేకం చేసినటువంటి వ్యక్తులను సోషల్ మీడియాలో తీవ్రంగా దూషిస్తూ ఉన్నారు. అన్ని పాలను ఎందుకు, దాదాపు 11,000 లీటర్ల పాలను నదిలో పోశారు. అన్ని పాలను ఎందుకు వేస్ట్ చేశారు? దాదాపు 5 నుంచి 7 లక్షల విలువ చేసే ఆ పాలు కదా. సో ఆ పాలన్నింటినీ నదిలో వేయడం వల్ల నదిలో ఉన్నటువంటి జీవచరాలు అయితే ఉంటాయో వాటికి కూడా నష్టం జరుగుతుంది. వాటికి ఆక్సిజన్ అందకుండా పోతుంది. సో పాలను వేస్ట్ చేయడం కాకుండా నది జీవచరాలను కూడా మీరు చంపే ప్రయత్నం చేశారంటూ కొందరు పర్యావరణవేత్తలు, సో అన్ని రకాల విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అసలు ఏంటి ఆ ఘటన, ఎక్కడ జరిగింది, ఆ విజువల్ ఒకసారి చూద్దాం. ఈ విజువల్ చూడండి. ఇది పాల ట్యాంకరు. ఇది నర్మదా నది. మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో ఈ పాలు వస్తూ ఉన్నారు. నదికి అభిషేకం చేయడంలో భాగంగా ఈ క్రతువు నిర్వహిస్తూ ఉన్నారు. దాదాజీ దునివాలే బాబా అనే బాబా ఆధ్వర్యంలో ఈ ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. సో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అసలు ఆ బాబా ఎవరు అనేది ఒకసారి విజువల్లో చూద్దాం. ఇది చూడండి, పాలు ఎట్లా పోస్తూ ఉన్నారు. ట్యాంకర్ నుంచి పాలు ఇందులో పోస్తూ ఉన్నారు. ఈయనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాబా ఉన్నాడు కదా, ఈయన పేరు దాదాజీ దునివాలే బాబా. ఈ బాబా ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహించారు. సో నర్మదా నదిని దేవతగా కొలుస్తూ ఆమెకు అభిషేకం చేయాలి కాబట్టి ఈ పాలను ఆయన్నే స్పాన్సర్ చేసి ఈ పాలను అందులో పోశారు అనేది ఈ కార్యక్రమం నేపథ్యం, ఈ కార్యక్రమం యొక్క వివరణ. అయితే సో 11,000 లీటర్లు, దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఖర్చు చేసే ఈ పాలను ఎందుకు వృధా చేశారు? నదిలో పోయడం వల్ల నదిలో ఉన్నటువంటి జీవచరాలు మొత్తం చనిపోయే పరిస్థితి అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ చర్యను చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాదాపు ఈ చర్య నిజానికి పురాణ కాలంలో ఉండేవి. సో నదిని దేవతగా కొలవడం, నదికి అభిషేకం చేసే కార్యక్రమాలు ఉండేది. కానీ ఇప్పుడు పెరుగుతున్న జనాభా, మన అవసరాలు, మనకున్న వనరులు, వీటన్నిటి దృష్ట్యా ఇట్లాంటి ఘటనలు ఏమీ జరగట్లేదు. కానీ తాజాగా మధ్యప్రదేశ్లో ఇది జరిగింది. ఈ జరిగిన ఘటనను కూడా దీని నేపథ్యం తెలుసుకోకుండా చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు. ఈ ఇష్యూలో 11,000 లీటర్లు నర్మదా నదిలో అభిషేకం కోసం పోయడాన్ని మీరు సమర్థిస్తున్నారా? నిజంగా ఇది కరెక్టేనా? లేదైతే నర్మదా నదిలో పోసిన 11,000 లీటర్ల పాలు ఏదైతే ఉంటాయో అవన్నీ వృధానేనా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.